నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వేళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్య శ్రేయాలతోటి తొలతోగాలని నేను ప్రార్థించే ఆ సిద్ధలక్ష్మి ఆశీస్సులు కిరణ్ టీవీ ప్రేక్షకులకు మరియు చూసి వాళ్ళందరికీ కూడా కలగాలని మనసా వాచ కర్మణ ఆ యొక్క గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, మనకొచ్చేసి రేపు జూన్ 22వ తారీఖు సోమవారం ధూమావతి జయంతి వచ్చింది గురుగారు. అవునండి. సో, అసలు ఆ అమ్మవారు వచ్చేసి దశమహావిద్యల్లో ఒక అమ్మవారు. సో, అవును. ఆ అమ్మవారిని ఆరాధిస్తే కనుక సిరి సంపదలతో తులతూగుతాయి అని చెప్తూ ఉంటారు గురుగారు. సో, కరెక్టే. ఆ అమ్మవారిని ఏ రాశి వారు ఏ విధంగా ఏ సమయంలో ఆరాధించుకుంటే మంచిదో ఈ విషయాలన్నీ కూడా ఒకసారి తెలియజేస్తారా? ఈసారి చాలా ప్రధానంగా చాలా అత్యద్భుతమైన రోజు వచ్చిందండి. ఎందువల్ల అంటే హ్మ్. ఈ ధూమావతి అన్న అమ్మవారు హ్మ్. ఉత్తరా నక్షత్రంలో పుట్టడం జరిగింది. ఈ హ్మ్. ఉత్తరా నక్షత్రంలో జన్మించడం వల్ల రవి మహర్దశలో జన్మించడం జరుగుతుంది. ఎవరైతే మేషరాశి దగ్గర నుంచి మీన రాశి వరకు రవి నీచబట్టి లేకపోతే జాతకంలో రవి యొక్క గ్రహం బాగోలేదో ఎలా తెలుస్తుంది అని చాలామంది అపోహ పడతారు. మీకైతే జ్యోతిష్యులు కాబట్టి తెలుస్తుంది, మాకు ఎలా తెలుస్తుందని. అవును. విషయం ఏంటంటే మేషరాశిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు హ్మ్. రాశికారకత్వం చూసుకున్నట్లయితే తులారాశిలో రవి సంచరించడం వల్ల నీచపట్టిన రవిగా చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే నీచపట్టిన రవి కానీ లేకపోతే ఆరో స్థానంలో హ్మ్. లగ్నాత్తు రాశి రీత్యా కానీ ఆరో స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ హ్మ్. ఉన్నట్లయితే రవి యొక్క ప్రభావం మీద ఎవరైతే బాధపడుతున్నారో ఏ రకంగా తెలుస్తుందండి? నేత్ర సంబంధమైన సమస్యలు హ్మ్. చిన్న ఓకే. వయసులోనే కొంతమందికి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా నేత్ర సంబంధమైన రోగాలు ఎక్కువగా వస్తున్నాయి అని హ్మ్. చూసుకున్నట్లయితే ధూమావతి ఆరాధన ఎవరైతే చేస్తారో ఈ నేత్ర సంబంధమైన విషయాలు చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ దేవత. ఓకే. తదుపరి ఏంటంటే చర్మ వ్యాధులు అంటే హ్మ్. స్కిన్ ఎలర్జీ. ఆ! ఎన్నో మందులు వాడుతున్నామండి హ్మ్. కానీ తగ్గట్లేదు, ఎంతో మంది డాక్టర్లు మార్చాము అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. విషయం అవును. ఏంటంటే నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఈవెన్ హోమియో, ఆయుర్వేదం, ఎల్లోపతి హ్మ్. ఇంగ్లీష్కి వాడాం అయినా తగ్గట్లేదు. దేనివల్ల అనుకున్నట్లయితే హ్మ్. ప్రధానమైన కారణం రవి యొక్క గ్రహం ఆ యొక్క వ్యక్తి యొక్క జాతకంలో నీచపట్టి ఓకే. ఉండడం వల్ల కానీ, ఆ! లేదా శనితోటి రవి సంచరించటం వల్ల కానీ, హ్మ్. లేదా శత్రుగ్రహంతో కలయిక కాని రవి, ఓకే. లేదా శుక్రుడితో పాటు అంటే శుక్రుడి యొక్క గ్రహంతో రవి కలిసిన ఆ! యాక్చువల్లీ కొంతమందికి మాకు చాలా టాప్గా ఉందన్నారు జాతకంలో ప్రతి ఒక్కరు చూపిస్తే ఏంటంటే నేను అక్కడే ఉండిపోయాను, ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అనుకున్నట్లయితే హ్మ్. రవి యొక్క గ్రహంతో శుక్రుడి యొక్క గ్రహం ఎప్పుడైతే కలిసిందో ఒక విలాసవంతమైన ఒక గ్రహం శుక్రుడు, హ్మ్. విలాస పురుషుడు అని చెప్తారు అవును. శుక్రగ్రహం. అలాగే ఇది అగ్నికారకత్వమైన గ్రహం రవిగ్రహం. ఈ రెండు కలవడం వల్ల శుక్రుడు ఇచ్చి బలాన్ని రవి తీసేస్తాడు అని చెప్పడం జరుగుతుంది ఓకే. శాస్త్రరీత్యా. ఆ! ఇందు మూలంగా చెప్పింది ఏంటంటే ఈ ధూమావతి దేవి ఈ అష్టమి నాడు జన్మించడం జరిగింది. ఎప్పుడు ఏ అష్టమి నాడు జన్మించింది అని ఆ! ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు. నిజ జ్యేష్ఠ మాసం శుక్లాష్టమి నాడు జన్మించింది. హ్మ్. అంటే నిజ జ్యేష్ఠ మాసం ఇప్పుడు మొన్న అధిక అవును. జ్యేష్ఠ మాసం అయిపోయింది. ఇప్పుడు హ్మ్. నిజ జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్ష అష్టమి నాడు జన్మించింది. ఈ ఆ! శుక్ల పక్ష అష్టమి నాడు ఏంటంటే అసలు మామూలు దేవతలు చేస్తే దుర్గా అష్టమి అని చెప్పడం జరుగుతుంది. హ్మ్. ఈ ధూమ్రావతి అనే దేవత మిగతా వాళ్ళు కూడా దశ మహావిద్యలు తెలుసున్న వాళ్ళే చేయొచ్చేమో, మామూలు వాళ్ళు చేయకూడదేమో అనుకుంటారు. అవును. ఇక్కడ ఈ వ్యక్తులు ఎవరైనా గురుముఖత మూలమంత్రం తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే హ్మ్. గురుముఖత అంటే ముందు గురుపాదిక అని వస్తుందండి. అవును. ఈ హ్మ్. గురుపాదిక తీసుకున్న తర్వాత గురుముఖత లక్ష్మీ గణపతి తీసుకోవడం జరుగుతుంది. హ్మ్. తర్వాత బాల, చండి, పంచదశి, సౌభాగ్య విద్య హ్మ్. అయిన తర్వాత షోడశి, మహాషోడశి వరకు వెళ్ళిపోతారు. అంతే. ఈ మహాషోడశి వరకు వెళ్ళే వాళ్ళంటే మహావిద్య ఉపాసకులు. దీన్నే పూర్ణ దీక్ష అంటే దీక్ష పరిపక్వతంగా పూర్ణమయ్యింది హ్మ్. అనడానికి లెక్క. అప్పుడు ఈ అంతే. 10 దశ మహావిద్యల్లో ఈ పూర్ణ దీక్ష తీసుకున్న వ్యక్తి ఏ యొక్క దేవతనైనా ఆరాధన చేయొచ్చు. దశ మహావిద్యలో 10 దేవతలుగా చెప్పడం జరిగింది. అవును. ఈ ప్రధానంగా ఈ దశ మహావిద్యలో 7వ దేవతగా చెప్పడం జరిగింది ధూమ్రావతి అనే దేవత. హ్మ్. అసలు ఈవిడ లక్షణాలు ఏమిటి, ఎలా ఉంటాయని చూసుకున్నట్లయితే ఈవిడ కొంచెం బాగా ముసలావిడ కింద ఉండి ఓకే. ఒక 75, 80 ఏళ్ళు ముసలావిడ ముఖం అంతా ముడుచుకుపోయినట్టు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండి ఓకే. దక్షిణ దిశగా అది కూర్చుని
ఆ, ఒక తెల్ల వస్త్రం కట్టుకుని దక్షిణ దిశగా కూర్చొని చూస్తూ ఉంటుంది. ఉమ్. దక్షిణ దిశ దేనికి గురువుగారు అని చాలా మంది అడగచ్చు. అవును, దేనికి ప్రతీక గురుగారు? ఇది దక్షిణ దిశకి ఆయుర్దాయం, ఆ, ఆరోగ్యం, వీటిలన్నిటికీ దక్షిణ దిశ అంటే యమధర్మరాజు యొక్క స్థానం అని చెప్తారు దక్షిణం. ఈ ఓహో. దక్షిణ దిశగా కూర్చుని చూస్తూ ఉండి ఓకే, అంటే తల ఎవరికైతే కింద పెట్టుకుని ఉన్నట్టుగా ఉంటుంది. కొన్ని కొన్ని ఫోటోల్లో తల డైరెక్ట్గా చూసుకున్నట్టు చూడడానికి ఉమ్, ఈ యొక్క జుట్టు, వాతావరణం, ముఖం ముడతలు పడడం, ముసలావిడ వల్ల కొంతమంది ఫ్రేమ్ చూసినా భయపడతారు. ఓకే. ఇది ఏ నక్షత్రం వాళ్ళు చేస్తే మంచి ఆరాధన కలుగుతుంది అని చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా సింహరాశి వారు మరియు కన్యా రాశి వారు, ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు, ఓకే. ఆ, కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం జన్మించిన వారు మాత్రమే ఈ ఉపదేశం తీసుకోవాలండి. ఉపదేశం ఓకే. ఈ ధూమ్రావతి ఉపదేశం ఎవరు పడితే వాళ్ళు విడిగా తీసుకుందాం, లక్ష్మీ గణపతి అవి కాకుండా డైరెక్ట్గా గురుగారి దగ్గర ధూమావతి విద్య తీసుకుందాం అనుకున్న వాళ్ళంటే కృత్తికా నక్షత్ర జాతకులు కానీ ఉమ్, లేదా ఉత్తరా నక్షత్ర జాతకులు కానీ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కానీ చేసుకున్నట్లయితే మంచిగా వాళ్ళు ఇప్పుడు వరకు అనుకుంటారు ఉమ్. ఏ దేవతను చేస్తే మంచి అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఈ 3 నక్షత్రాలు ఉన్న వాళ్ళు చూసుకున్నట్లయితే చాలా అత్యద్భుతమైన ఫలితం అనుభవిస్తారు. ఓకే. తద్వారా ఆ, ఇందాక చెప్పడం జరిగింది, నేత్ర సంబంధమైన సమస్యలతో ఉన్న వాళ్ళకి ఉమ్. ఈ మంత్రం చెప్పడం జరుగుతుంది. మీరు నేరుగా నన్ను కలిసిన ఎడల అసలు ఈ మంత్రం ఎలా చేయాలి, దాని విధి విధానాలు ఏంటి, ఉమ్. అంగన్యాస కరన్యాసాలు అని ఉంటాయి. ఈ అవును. 5 మనకి 10,000 ఇచ్చాడు భగవంతుడు, న్యాసాలు అని చెప్పడం జరుగుతుంది. ఉమ్. న్యాసాలు లేకుండా మంత్రం చేస్తే అది ఫలితం ఇవ్వదండి. ఓకే. మరి ఎలాగా, మేము ఏదో ఎన్వి తింటూ ఉంటాము లేకపోతే మిగతా విషయాలు ఉంటూ ఉంటే ఎలాగంటే అని చాలామంది డౌట్ పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉమ్. ఆ వేళ సాయంత్రం కరెక్ట్గా 7:45 దగ్గర నుంచి 9:15 వరకు అంటే గంటన్నరండి. ఉమ్. 22వ తారీఖు జూను 2026 సోమవారం నాడు ఉత్తరా నక్షత్రం మరియు హస్త నక్షత్రం కలిసి వచ్చింది. ఆ, సాయంత్రం సమయంలో సంధ్యవేళ హస్త నక్షత్రం, ఉదయం సమయంలో ఉత్తరా నక్షత్రం ఉండడం వల్ల ఓకే. ఉమ్. ఈ దేవతకి చేయడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు ఏ రకంగా చూస్తాం. వడపప్పు పానకం అని ఉంటుందండి. ఈవిడికి నివేదన వడపప్పు పానకం ఎవరైతే సోమవారం నాడు రాత్రి సమయంలో 7:45 దగ్గర నుంచి 9:15 లోపు ఓకే. మాకు మంత్రోపదేశం లేదు ఎలాగని చాలామంది అనుకున్నట్లయితే ఆ, మన నెట్లో కానీ బుక్లో కానీ దొరుకుతుంది. ఏమిటండి, ధూమ్రావతి అష్టవత్రం కానీ లేదా ధూమావతి కవచం కానీ అని ఉంటుంది. ఆ, ఈ ధూమావతి, ధూ అంటే ధూళి నుంచి వచ్చినది. ధూళి అంటే ఏంటంటే మనం నడుస్తూ ఉంటే అవును. ధూళి వస్తుంది. దుమ్ము. ఆ, ఈ దుమ్ము దగ్గర నుంచి జన్మించిన వ్యక్తి ధూమావతి. ఓకే. ఆ, ఇది అసలు ఏంటి, దశమహావిద్యల్లో ఎందువల్ల చేస్తారు చాలా మంది చూడండి, అవును. ప్రయోగం చేస్తారు గురుగారు మంచం నుంచి లేవటం లేదంటారు, ఉమ్. లేదా ఆరోగ్య స్థితి ఏంటో తెలియట్లేదండి ఎంతో మందికి డాక్టర్కి చూపించాం అనుకుంటారు, అవును. లేదా డబ్బులు స్ట్రక్ అయిపోయింది ఏంటి. ముందు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఎవరైతే స్ట్రక్ అయి ఉన్నారో ఉమ్. వాళ్ళు ఈ ధూమావతి అని విద్య నేర్చుకోవడం కానీ, లేదా ధూమావతి అష్టోత్తరం చదవడం కానీ, లేదా ధూమావతి కవచం అని ఉంటుందండి. ఇది చేయడం వల్ల ప్రధానంగా చెప్పడం జరిగింది. నేత్ర సంబంధమైన విషయాలతో చాలా బాధపడుతూ ఉంటారు అవును వాళ్ళంటే గురుగారు. ఉమ్. ఉపదేశం ఏమీ లేకుండా నిత్యం కవచం చదవచ్చు. ఓకే. మరి ఏం పెట్టాలి గురుగారి నివేదన, ఈవిడేం ఉగ్రదేవత ఏమీ కాదు. విషయం చాలా మంది భయపడుతూ ఉంటారు ఉగ్రదేవత. దశమహావిద్యలు 10 దేవతల్లో కొన్ని ఉగ్రదేవతలు ఉన్నాయి, కొన్ని మామూలు దేవతలు ఉన్నాయి. ఇది మనం చేసే విధానంలో చూసి విధానంలో ఉంటుంది. చేసే విధానం అమ్మని ఒక రకంగా ఉంటే, చూసి విధానం నాకు ఇది కావాలి, ఎవరో పడిపోవాలని కోరితే చేసే వ్యక్తి కాదు. మరి దేంతో చేయాలి, ఎలా చేయాలి అని చూసుకున్నట్లయితే ఉమ్. ఒక కొబ్బరికాయని తీసుకుని కలసి కింద ఉమ్. ఒక రాగి కలసం పాత్రలో కానీ ఏదో పెట్టి దాంట్లో కొంచెం పసుపు వేసి మన అక్షత్రం సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తాం అలా కలసి కింద పెట్టి ఆ కలసిలోకి ఆవిర్భవిస్తుంది అనమాట. నీ ధూమావతి అని దేవత అంటే కొబ్బరికాయలోకి ఆవిర్భవించి దేవత ఎవరైనా ఉంది అంటే ఆవిడ ధూమావతి. పిచ్చడి కింద చెప్తున్నాడు ఏంటి ఇది అనుకుంటారు, కానీ అసలు మూలమైతే ఉమ్. మంత్రశాస్త్ర ప్రకారం ధూమావతి ఆరాధన ఆ కొబ్బరికాయలో ఎవరైతే ఆహ్వానించారో మ్మ్. నువ్వు వచ్చి కూర్చోమని, మన రూపం మన దేవీ నవరాత్రుల అవును. సమయంలో చేస్తాను రూపం, అలాగా ఇలాగ అమ్మవారి రూపం కింద వేసి 2 బొట్ల కింద పెట్టినట్లయితే వచ్చి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత భయపడక్కర్లేదు. ఏమిటి గంటన్నర అయిపోయిన తర్వాత ఏం చేయాలి, లేదా ఉమ్. ఏమిటి అని చాలా మంది అంటూ ఉంటారు. ధూమ్ అవును. ధూమ్రావతియే నమః, దాని అక్షరంతో జన్మించింది ఆవిడ. ధూమ్ ధూమ్రావతియే నమః అని చదువుతో మనసులో ఎన్ని మాలలు అయితే అన్నమాలలో చేసి 7:45 to 9:15 అయిన తర్వాత ఏం చేయాలి అంటే వడపప్పు ముందుగా కొంచెం నీళ్లు పెట్టి వడపప్పు పానకం, ఉమ్. కొంచెం పానకం అంటే తెలుసు కదా మనకి అవును. మిరియాలతో చేస్తారు. అవును. వడపప్పు అంటే ఏం లేదు, ఆ పప్పును తీసుకుని ఉమ్. ఒక గంట నానబెట్టి
ఈ గంటన్నర మనం చేసే లోపల నాణాలు అనమాట అండి. ఆ ఓకే. నీళ్లను లాక్కుంటూ ఉంటుంది. ఎప్పుడైతే లాక్కుందో ఆ దేవత ఆహ్వానం అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైతే డబ్బుతో సమస్యలతో సతమతం అవుతున్నారో, లేకపోతే నేత్ర సంబంధమైన విషయాలు సతమవుతున్నారో, చర్మ వ్యాధులు చూసారో లేదో, ఇంకా అలాగా మెడ మీదో అవును. చేతుల మీదో కొంతమందికి ఉండిపోతూ సోరియాసిస్ ఉంటాయి. ప్రాబ్లం ఉంటుంది హ్మ్. కొంతమందికి. మెయిన్ ఇలాగా చర్మ వ్యాధులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ ధూమ్రావతి దేవి ఆరాధన చేయడం వల్ల హ్మ్. గురుముఖత మూలం అయితే యూట్యూబ్లోనూ మంత్రము చెప్పి ఎవరు చెయ్యొద్దండి. ఎందువల్లంటే చాలా బెడిసి కొడుతుంది. ఓకే. మామూలు దేవత కాదు ఈవిడ. తర్వాత బెడిసి కొట్టిన తర్వాత తీయండి గురుగారు ఈ బెడిసిని ఎలా అవును. తీయాలంటే అది గురుముఖత తీయాలి తప్ప వీడు ఓకే. యూట్యూబ్లో చూసి చేయడం కానీ లేకపోతే పుస్తకాల్లో చదివి మంత్రం చేసేయడం కానీ చేసినట్లయితే హ్మ్. పిచ్చాడి చేసేస్తుంది ఈ దేవత. అందువల్ల ఆలోచించి హ్మ్. ఈ యొక్క దేవతారాధన మరీ చెప్పడం ఏంటంటే 22 జూన్ 2026న ప్రతి ఒక్క ప్రజలు ఆడవాళ్ళు లేదు మగవాళ్ళని ఎవరైనా అందరూ చేయొచ్చండి. చేయొచ్చు. ఓకే. ఇది హ్మ్. చేసేటప్పుడు నెలసరి ఉన్న రోజులు 4 రోజులు స్త్రీ అసలు చేయకూడదు. ఆ! సమయంలో అంతే. ఉండగా అవును. ఏవేవి నియమ నిబంధనలు ఆ వేళ చేసిన తర్వాత మందు మాంసం ముట్టరాదు. రాత్రి ఎవరైతే మంత్రం చదువుకుంటారో ఆ ఒక్కరోజు మందు హ్మ్. మాంసం ముట్టరాదు. ఏ రోజు చేస్తే చాలా పవర్ఫుల్ ఎఫర్మేషన్ డే గురుగారు అని అడుగుతారు. ధూమ్రావతి దేవతకి ఇష్టమైన రోజు అసలు మామూలుగా అనుకున్నట్లయితే సోమవారం. ఈ సోమవారం నాడు ఇష్టమైన రోజునే తన జన్మదినోత్సవం అవును. రావడం, వచ్చింది జయంతి కదా! రావడం, ప్లస్ ఆ వేళ అష్టమి రావడం, హ్మ్. ఆ వేళ ఉత్తరా నక్షత్రం కలవడం చాలా విశేషమైన రోజులు. ఆ వేళ కొంతమంది చేయలేకపోతున్నాను ఎలా గురువుగారు అనుకున్న అవును. వ్యక్తులు ఏం చేయాలి అంటే చాలా అత్యద్భుతమైన మాట అండి. హ్మ్. ఎవరైతే ఆవుకి కేజీన్నర హ్మ్. క్యారెట్ తీసుకెళ్ళి పెడతారో ఆవిడకి క్యారెట్ అంటే మహా ఇష్టం. ఓకే. ఈ ధూమావతి దేవకి వెజిటేరియన్‌లో చెప్తున్నాను నేను. ఆ! నాన్ వెజిటేరియన్‌లో మళ్ళీ మటన్ పెట్టమన్నారు గురుగారు ఎవరు తింటారు ఇదేదని అంటారు. ఇక్కడ ఓన్లీ మనం వెజిటేరియన్. సాత్వికమైన దేవతారాధన అవును. చేస్తాం కాబట్టి హ్మ్. ఓన్లీ ఆ యొక్క ఉదయం సమయంలో హ్మ్. ఎవరైతే చంద్రహోరలో 6 గంటల నుంచి 7 గంటల సమయంలో ఈ ధూమ్రావతిని చేయలేకపోతున్నానమ్మా ఈవేళ నీ పుట్టినరోజైనా అని ఆవిడికి పెట్టినట్టుగా ఊహ కల్పించుకుని ఆ! ఒక ఆవుకి హ్మ్. కేజీన్నర క్యారెట్ ఎవరైతే పెడతారో శుభ్రంగా కడిగేయాలండి. నల్లగా అంతే. ఉండకూడదు. హ్మ్. మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో అలా కడిగేసి పెట్టినట్లయితే ఓకే. హ్మ్. మీరు నమ్మరండి. ఆరోగ్య స్థితి రీత్యా కానీ ఫైనాన్షియల్ స్ట్రెస్‌లో ఉన్న వాళ్ళు కానీ అత్యద్భుతమైన స్థాయికి ఎదగడంలో ఎటువంటి గురుగారు ఆ రోజు ఓకే. ఇట్లా చేసుకుంటాము. ఆ! చేసినాక గంటన్నర తర్వాత ఆ కొబ్బరికాయ గాని అవి ఏం చేయాలి? అవన్నీ ప్రసాదం మనం ఆ! తీసుకోవచ్చా? కొబ్బరికాయ ఆ! ఆల్రెడీ ఏంటంటే కొబ్బరికాయ అండి ఏం చేయాలి? కొబ్బరికాయ చేస్తాం కదా! అవును. అది ఆవాహనం అయిపోయిన చేస్తా తర్వాత ఉంటాం. ఎక్కడైనా చెట్టు దగ్గర కానీ ఓకే. లేదా ఎక్కడికైనా కొట్టేస్తే మంచిది. అది మనం యూజ్ చేసి కానీ ఎందుకంటే దేవతను ఆహ్వానించాం అవునవును. గదా! ఆ అందుకని ఏం దేవతను చేయాలి? ఆహ్వానించాం కాబట్టి దాని మీద కొంచెం పసుపు, కుంకం రాస్తాం కాబట్టి హ్మ్. మనం కలశ కింద పెట్టమన్నాం. ఆ అవును. కలశ యొక్క కొబ్బరికాయ ఏం చేస్తామంటే గుడిలో ఇచ్చేయడం కానీ అమ్మవారి ఓకే. గుడిలో. ఆ! ఏదో ఒక అమ్మవారి గుడిలో ఇచ్చేయొచ్చు. ఓకే. లేదా ఏదో ఒక పచ్చని చెట్టు దగ్గర ఓకే. కొట్టేసి కొట్టేసి ఆ చెట్టు చెట్టుకు దగ్గర ఉంచేయాలి. పెట్టొచ్చు. ఓకే. దానివల్ల అలాగా. ఏంటంటే హ్మ్. మనలో ఉన్న అహంకార బుద్ధిని పోగొట్టి హ్మ్. మనం అనుకున్న ఏవైతే మనసులో కోరుకుంటాడో అవును. ఏంటంటే ఆరోగ్యం కోసం డబ్బు గురించి ఈవేళ పొద్దున్న లేచినప్పటి నుంచి నిద్రించే వరకు డబ్బు డబ్బు అంతే. డబ్బు అనుకునే వాళ్ళకి హ్మ్. ఈ ధూమరావతి ఆరాధన చేసినట్లయితే అంటే కరెక్ట్గా పక్షం రోజులు 15 రోజుల్లో మంచి రిజల్ట్ చూస్తారు. ఉట్టి ఓకే. రోజుల్లో అంటే కూడా చేయొచ్చు. నిత్యం రోజు చేసేటప్పుడు అయితే ఆ గంటన్నర సమయమే చేయాలా గురుగారు? లేతే ఏ సమయంలో ధూమ్రావతికండి ఆ వేళ హ్మ్. ఆవిడ జన్మదినోత్సవం కదా! అవును. ఆ ఆ వేళ రోజు మాత్రమే 7:45 టు ఓకే. 9:30 సమయం అవర్స్. చేయాలి. చాలా జాగ్రత్తగా వినాలి. రోజు చేసేటప్పుడు గురుగారు? రోజు చేసేటప్పుడు ఏ సమయంలో చేయొచ్చు, సూర్యాస్తమయం అయిన తర్వాత చేస్తే ఏ సమయంలో చేయాలంటే, ఏ ఓకే. సమయం ఆ! ఏ సమయంలో చేయాలి అంటే నేను చెప్పిన సమయంలో గంటన్నర చేయలేరు చాలామంది. హ్మ్. కాబట్టి 7:45-8:15 చేస్తే చాలా మంచిది. అమ్మవారికి చేసినప్పుడు ఏకాసనం మీదే కూర్చోవాలండి. అంటే కింద ఆసనం వేసి కూర్చుంటాం. ఆ! మళ్ళీ మా ఆయన గారు పిలిచారండి, లేదా మా ఓహ్! మధ్యలో అటు మిసెస్ ఇటు పిలిచారు, వెళ్ళకూడదు. వెళితే దేవత వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఉపాసనలో ఏం చెప్తాడంటే హ్మ్. ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడే కూర్చొని చెయ్యాలి ఆ గంటన్నర. హ్మ్. ఒక్క రోజండి సంవత్సరానికి. అంతే ఒక్క కదా! రోజు గంటన్నర కష్టపడినంటే జీవితం అంతా సుఖవంతం అవుతుంది. ఇది అవును. మాత్రం ఎటువంటి నేనేంటంటే ప్రాక్టికల్‌గా చేసి సంతోషాన్ని, సుఖాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి 10 మందికి చెప్పడం. చెప్తున్నారు. అంతే గురుగారు. మీరు కూడా అందరూ కూడా చేసి గంటన్నర పోన్లే మనకి స్టూడియోలోనో లేకపోతే వర్క్ అవును. మీదో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకు రాత్రిలప్పుడు సమయం కేటాయించలేదు. హ్మ్. ఆ టైంలో ఏం చేస్తారు మనసులో ఏమన్నా ధూమ్రావతియే నమః, ధూమ్రావతియే నమః అనుకున్నట్లయితే నన్ను ఈవేళైనా వీడు కొలిచాడు. హ్మ్. వీడికి సాక్షాత్కరించి వీడికి కావాల్సిన ధన సంపదను ఇవ్వాలని ఆవిడ మనసా వాచా కోరుకుంటుంది. ఓకే. ఏ రకంగా కోరుకుంటుంది? మనం హ్మ్. పెట్టలేం గురుగారు రాత్రిలప్పుడు సాఫ్ట్‌వేర్ ఏదో నైట్ డ్యూటీలో ఉన్నాను ఎలాగా? అనుకునేవాడు ఉదయం సమయంలో హ్మ్. అసలు కుదరలేదు ఆ వేళ. హ్మ్. ఒక కేజీన్నర క్యారెట్
తీసుకుని మార్కెట్లో చాలా ఈజీగా మనకి ఎక్కడ పడితే అక్కడ వెజిటబుల్ షాప్స్లో దొరుకుతాయి. శుభ్రంగా నీళ్ళతో కడిగేసి ఆవుకు ఆహారంగా పెట్టాలి. ఆవుకు దొరకలేదు గురువుగారు ఎలాగని అనుకుంటే ఎక్కడైతే గోశాల ఉందో అక్కడ ఇచ్చేయడమే. వీళ్ళ చేతితో పెట్టడం వల్ల 100కి 100 రిజల్ట్. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను అనుభవించాను ఆ రిజల్ట్. చాలా ఆరోగ్యం రీత్యా చాలా అత్యద్భుతమైన దేవత ఎవరైనా ఉందంటే ఈ దేవతను ఆరాధించాలి. తప్పకుండా గురుగారు. ఇప్పుడు 15 రోజుల పాటు ఒక చేయమని చెప్పారు కదా, పక్షం పాటు కనుక చేస్తే ఒక్క రోజు చేస్తే ఆ రోజు రిజల్ట్ ఓకే గురుగారు. అంటే అలా కాకుండా నిత్యం 15 రోజుల పాటు 15 రోజుల పాటు ఎవరైతే దీపారాధన చేసి ధూమావతిని ఆ రోజు నుంచి 15 రోజులు చేస్తారో ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటే రావాల్సిన డబ్బులు రాకపోవడం, ఉద్యోగం రాకపోవడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, ఈ డబ్బు వల్ల ఇవన్నీ వస్తాయి. అదే గురుగారు, ఇప్పుడు 15 రోజుల పాటు చేసే వాళ్ళు ఇప్పుడు ఆవాహన చేసి కొబ్బరికాయ ఉంచుతాం కదా, అది 15 రోజులు ఉంచేయచ్చా లేకపోతే మార్చి పనిలో పెట్టాలంటారు? ఈ మొదటి రోజు 15 రోజులు చేసే వాళ్ళు మొదటి రోజు పెట్టిన కొబ్బరికాయ అలా ఉంచేసి 15వ రోజు అయిన తర్వాత బయటకు కొట్టేయడమే. కుళ్ళిపోవడం అదేమీ జరగదు. మనకి సంబంధం లేదు. ఇంకా 15 రోజులు చేశాక ఓ పచ్చని చెట్టు ఎక్కడ ఉందో అక్కడ కొట్టేసి ఓ నమస్కారం. ఏ చెట్టు దగ్గర కొట్టాలి గురుగారు? దానికి కూడా ఉందండి. వేప చెట్టు, రావి చెట్టు మరియు మర్రి చెట్టు ప్రదేశాల్లో ఈ 3 చెట్లకి దేవతారాధన ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా వేప చెట్టు ఎక్కడ పడితే అక్కడ దొరకలేదు. గుడిలో ఎక్కడో అక్కడ రావి చెట్టు ఉంది, అక్కడే కొట్టేసి వచ్చేస్తాం. గుడికి వెళ్ళం మేము, మాకు ఇష్టం లేదు అనుకుని కొంతమంది ఉంటారు. వాళ్ళైనా చేయొచ్చు మంత్రం. అప్పుడు ఏం చేస్తారంటే ఏదో పచ్చని చెట్టు దగ్గరికి వెళ్ళి కొట్టేసి, ఆ పచ్చని చెట్టు ఎలా ఉండాలంటే రావి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, మరియు మర్రి చెట్టు కానీ, ఈ 3 చెట్లు ఏదో వృక్షం దగ్గర. ఎందుకంటే ఇవి దేవతా వృక్షాలండి 3 కూడా. ఈ దేవత అక్కడ ఆహ్వానించబడుతుంది సాయంత్రం అయ్యేటప్పటికి. ఎవరికి తెలుసు కొంతమందికి ఏంటో చెప్పాడు అని కమెంట్స్ రూపంలో వేరే రకంగా ఊహించుకుంటున్నారు. మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆర్థికంగా స్థిరపడాలి అంటే ఈ దేవతారాధన ఆ రోజు నుంచి 15 రోజులు ఒక పక్షం రోజులు చేసినట్లయితే ఈ లోపల ఎలాగని గురుగారు కొంతమందికి డౌట్స్ వస్తాయి. ఇంట్లో లేడీస్ ప్రాబ్లం వస్తే అలాగా దానికి దీనికి వాళ్ళు దూరంగా ఉండాలి. వీళ్ళు వాళ్ళకి దూరంగా ఉండి స్నానం ఆచరించి సాయంత్రం శుచి శుభ్రంగా మంచి బట్టలు కట్టుకుని చేసిన దీనికి పంచి కండువ కట్టుకోవాలి, లేకపోతే కొత్త బట్టలు కట్టుకోవాలి. లేదు, శుచి శుభ్రంగా ఉన్న బట్టలతో ఆ దేవతారాధన చేసిన ఎడలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారండి. తప్పకుండా గురుగారు. అయితే ఈ 15 రోజుల పాటు చేసేటప్పుడు అయితే కనుక అమ్మవారి కవచం చదువుకోవచ్చు అన్నారు. అదైతే కనుక అమ్మవారి కవచం ఉంటుంది, లేదా అష్టోత్తరం ఉంటుంది, వజ్ర కవచం అని ఉంది అమ్మవారిది. లేదా నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి ఎవరన్నా దీక్ష ధూమ్రావతి దేవత దీక్ష కావాలి, ఎలా చేయాలని విధి విధానాలు 22వ తారీఖు అంటే మనకి ఇంకా చాలా ఉంది కాబట్టి ఈ లోపల కావాలనుకున్న వాళ్ళు నన్ను నేరుగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే అసలు ఆ విధి విధానాలు ఏంటి, ఎలా చేయాలి, దానివల్ల ప్రయోజనాలు ఏ రకంగా ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. నీలం రకమైన పుష్పాలతో చేస్తే వెంటనే విరాజిల్లుతుంది. నీలం రంగు ఉన్న పుష్పాలు మనకి మార్కెట్లో దొరుకుతాయి. నీలం రంగు పుష్పాలు కానీ ఆవిడ పాదాలు ఎందుకు కానీ ఉంచినట్లయితే చాలా టాప్ రిజల్ట్ అనమాట. టాప్ ఇమీడియట్ గా నీలం పుష్పాలు ఎక్కడ ఉంటాయి ఆ యొక్క దొరకలేదు, శంకు పుష్పాలని నీలం ఉంటాయి అవైనా తీసుకొచ్చి చేయడం. లేదా దొరకలేదు హ్యాపీగా అక్షతల్లో కొంచెం నీలం రంగు కలిపి ఆ నీలం రంగు అక్షతలతో ఆవిడ దగ్గర ఇప్పుడు దొరకలేదమ్మా ఏం చేస్తాం, ఎక్కడికో పరిగెట్టలేం. ఆ యొక్క అక్షతల్లో కొంచెం నీలం రంగు కలిపి ఆ నీలం రంగు అక్షతలు పెట్టుకోవడం, ప్లస్ పూజ చేసేటప్పుడు కూడా నీలం రంగు పెట్టుకుని పూజ చేయడం వల్ల దేవతకు అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, ధూమావతి అమ్మవారిని అయితే మనం ఎలా ఆరాధించాలి, ఆ రోజున ఏ సమయంలో ఎలా చేసుకోవాలి అన్నది అయితే ఎంతో క్లియర్గా గురుగారు తెలియజేశారు. అలానే మీకు ఇంకా ఎక్కువ కష్టాలు ఉన్నాయి, త్వరగా నెరవేరాలి అనుకుంటే 15 రోజుల పాటు దీక్ష కింద కూడా చేయొచ్చు అని చెప్పారు కదా. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా నేరుగా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.